హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అదర్వైస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ కోసం అందరూ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మనకు అందరికీ తెలిసిందే. అంటే బేసిక్గా December 5th అయితే అది రావాల్సి ఉండేది, బట్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆ డేట్కి అయితే రావట్లేదు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక 3 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. చాలా మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి 3. ఆ 3 ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని రిలీజ్ డేట్ కోసం ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా మనకు అది January 9న రిలీజ్ అవుతుంది. సో ఆ రోజు జననాయకన్ కూడా రిలీజ్ అవుతుంది. సో జననాయకన్ అనేది అది విజయ్ తలపతి లాస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ తమిళనాడులో దానికి మంచి క్రేజ్ ఉంటుంది. బట్ ప్రభాస్ గారి సినిమాలు అక్కడ కూడా కొంచెం బెటర్గానే రిలీజ్ అవుతాయి. మరి ఈసారి చూడాలి ఇంకేం చేస్తారనేది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర విజయ్ తలపతి ఆ ఏ లెవెల్ క్రేజ్ అయితే ఉంటుందో ప్రభాస్ గారికి అక్కడ ఆ లెవెల్ మార్కెట్ ఉంది. క్రేజ్ అన్న కానీ మార్కెట్ ఉంది అట్లీస్ట్. సో ప్రభాస్ గారి మూవీ వస్తుందంటే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చూడాలనుకుంటారు, అట్లా ఉంటుంది అక్కడ. సో అలా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ కొంచెం ఛాన్స్ ఉంది థియేటర్స్ అవి బాగానే దొరకడానికి. సరే ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఓవర్సీస్లో కొంచెం మరి ఇంకా థియేటర్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. అండ్ తర్వాత నార్త్ సైడ్ అయితే ఇంకా జననాయకానికి ఏం ఉండదు, రాజాసాబే ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా తెలుగు రాష్ట్రాల మార్కెట్లో కూడా 90% రాజాసాబ్ ఉంటుంది. 10% స్క్రీన్స్ దీనికి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు నాకు తెలిసి జననాయకానికి. సో అలా ఏదో ఉంటుంది. బట్ మొత్తానికి ఆ రోజు అయితే రిలీజ్ ఉంది. ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ January 14 తర్వాత మళ్ళీ వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. 12th కూడా ఏదో సినిమా ఉన్నట్టుంది, Jan 12th. బట్ వెంటనే రిలీజ్ చేయరేమోలేండి, మరి అంత పెద్ద సినిమా కదా రాజాసాబ్ అనేది. సో Jan 14th నాకు తెలిసి అదే మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమా ఉంది కదా. సో ఆ సినిమా ఆ రోజు రిలీజ్ కాబట్టి మధ్యలో ఇంకేం లేవేమో. ఉంటే ఇంకోటి ఏమైనా 15th ఏమైనా ఉంటుందేమో మేబీ, బట్ చెప్పలేం. బట్ సంక్రాంతి సీజన్ కదా, సో మ్యాక్సిమం ఆ డేట్కి ఇంకా అందరూ వస్తారు. ఏదో ఒక్క సినిమా కోసం అన్నీ ఆపరు, అదైతే షూర్. సో 9th ఇది తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. సో ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. స్క్రీన్స్ అవి తర్వాత డిస్ట్రిబ్యూట్ అవుతాయి, బట్ టాక్స్ మీద డిపెండ్స్. బట్ అనిల్ రావిపూడి గారు కాబట్టి 200% కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆయన డెఫినెట్గా ఆడియన్స్ అందరినీ కూడా పట్టుకొస్తారు ఆయన థియేటర్లకి. సో అది చూడాలి ఇంకా. సరే అది వేరే విషయం. లెట్స్ టాక్ అబౌట్ రాజాసాబ్. సో రాజాసాబ్ రిలీజ్ డేట్ అయితే ఆల్మోస్ట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ న్యూస్. అండ్ సెకండ్ న్యూస్ వచ్చి రాజాసాబ్కి సంబంధించి 2 ట్రైలర్స్ ఉన్నాయి. ఈ 2 ట్రైలర్స్ కూడా మనకి అక్టోబర్ మంత్లోనే రిలీజ్ చేస్తున్నారు. నాకు అదే అర్థం కాలే, వై అక్టోబర్ అంటే రిలీజ్ జనవరి అయినప్పుడు అక్టోబర్లోనే ఎందుకు ట్రైలర్స్ అని అనిపించింది నాకైతే. అంటే 2 ట్రైలర్స్ అక్టోబర్లో ఎందుకు అనిపించింది? సో ఏమో, అక్టోబర్లో ఒకటి ఇచ్చుకొని డిసెంబర్లో ఒకటి ఇచ్చుకుంటే బెటర్ కదా అనిపించింది నాకు. బట్ ఏమో మరి ఇంకా దీన్ని ఏమన్నా కొంచెం అంటే ఆల్ ఓవర్ ఇండియా కొంచెం ప్రమోషన్స్ మార్కెటింగ్ అది బాగా చేయడానికి ఏమన్నా కొంచెం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారో ఏమో మరి తెలియదు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, ఐ డోంట్ నో. బట్ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ అప్డేట్స్ ఏంటంటే యాక్చువల్గా October 2nd కాంతారా Chapter 1 రిలీజ్ అవుతుంది కదా. ఈ కాంతారా Chapter 1 సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో దానితో పాటుగా ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో అది మనకి ఆ తర్వాత మేబీ సోషల్ మీడియాలో కూడా వచ్చేస్తుందిలేండి, అది వేరే విషయం. బట్ ఆ ట్రైలర్ అయితే మాత్రం రిలీజ్ అయ్యేది థియేటర్లో. ఫస్ట్ కాంతారా Chapter 1తో పాటు వస్తుంది. అండ్ ఆ తర్వాత సెకండ్ ట్రైలర్ వచ్చి October 23rd, ఇంకా ప్రభాస్ గారి బర్త్డే కాబట్టి ఆ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇంకో ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇవి 2 ట్రైలర్ అప్డేట్స్. సో నాకేమనిపించిందంటే ఎందుకు October 2nd కాంతారాతో పాటు ట్రైలర్ అంటే దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే కాంతారా అనే సినిమా మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ హిందీ బెట్లో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చాలా పీక్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ కొట్టే ఛాన్స్ ఉంది హిందీలో. హిందీలో అది చాలా కైండ్ ఆఫ్ కలెక్షన్స్ కొట్టచ్చు అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ లేదా 3-2 రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా టచ్ చేయొచ్చు అనే థాట్ కూడా ఉంది అక్కడ. సో మరి ఒకవేళ అది కనుక జరిగినట్టయితే మరి ఆల్మోస్ట్ మరి 500-600 crore నెట్ కదా. సో అంత కలెక్ట్ చేసినట్టయితే మరి అంతమంది ఆడియన్స్కి ఈ రాజాసాబ్ ట్రైలర్ చూపించి రాజాసాబ్ గురించి కూడా తెలిసినట్టు చేయొచ్చు కదా అని మార్కెటింగ్ అయితే ఉంది. సో అందుకే వాళ్ళు కొలాబ్ అయ్యారు హోంబాయిలో ఫిల్మ్స్ వాళ్ళతో. సో కాంతారా Chapter 1 టైంలో మనకి ఆ ట్రైలర్ అయితే వస్తుంది. సో అదొక రకంగా హెల్ప్. బట్ మరి ఇప్పుడు
20 రోజుల గ్యాప్లో ఇంకో ట్రైలర్ ఇచ్చేసి తర్వాత 3 నెలల పాటు ఏమీ లేకుండా మేబీ ఉంటే గింటే సాంగ్స్ ఉంటాయి అంతే. నాకు తెలిసి సాంగ్స్ అప్పుడు రిలీజ్ చేసుకుంటారేమో ఇంకా. నాకు తెలిసి ఇంకా అదే ఉంటుంది ఇంకా. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. సో ఆ సాంగ్స్ అనేవి ఇంకా అప్పుడు చూసి కొంచెం అప్పుడు ఇంకా అవి మధ్య మధ్యలో ఆ కంటెంట్స్ కింద వాటిని వాడుకుంటే ఎలాగా 5-6 పాటలు ఉన్నాయన్నారు కదా, సో వాటిని వాడుకుంటారు నాకు తెలిసి. ఇంకా తర్వాత అది బెటర్. అంటే ఇంకా రిలీజ్ టైంకి మేబీ ఏదైనా ఒక చిన్న రిలీజ్ ట్రైలర్ లాంటిది కూడా ఏమైనా వదిలితే వదలొచ్చేమో. బట్ ఏమో ప్రభాస్ గారి బర్త్డేకి ఏదైనా ఒక స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసి యూనో సెకండ్ ట్రైలర్ ఏదైతే ఉందో అది డిసెంబర్లో రిలీజ్ చేసుకుంటే బెటర్ అనిపించింది, డిసెంబర్ బిగినింగ్లో. బట్ ఏమో మరి ఇంకా చూడాలి. మరి ఇంకా వాళ్ళైతే ఇదే డిసైడ్ అయ్యారు. సో 2 ట్రైలర్స్ అక్టోబర్ మంత్లోనే వచ్చేస్తాయి మనకి. ఒకటి కాంతారా చాప్టర్ 1తో పాటు ఇంకొకటి వచ్చి దీంతో అక్టోబర్ 23 ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా. సో ఇట్లా మనకు 2 ట్రైలర్స్ వస్తాయి. సో ఆల్రెడీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి హోప్ అయితే ఉంది సినిమా మీద. మంచి అంటే ఒక డెఫినెట్గా హర్రర్ జోనర్లో, హర్రర్ కామెడీ జోనర్లో మంచి హై ఇస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది. మారుతి గారు డెఫినెట్గా దీంతో కంబ్యాక్ ఇస్తారనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. అండ్ ప్రభాస్ గారు యాజ్ యూజువల్లీ ఎక్స్పెరిమెంటింగ్ ఎవ్రీథింగ్. సో రకరకాల కాన్సెప్ట్స్తో ఎక్స్పెరిమెంటింగ్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అంటే అండ్ హర్రర్ కామెడీకి మంచి ఏమంటారు మంచి లైఫ్ ఉంది హిందీ బెల్ట్లో. మంచి కలెక్షన్స్ వస్తాయి హిందీ బెల్ట్లో. సో చూడాలి మరి రాజా సాబ్ హిందీ బెల్ట్ ఎలా కొడుతుందో. అన్నీ అనుకున్నట్టుగా కనుక బాగా వర్కౌట్ అయితే ఇది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బికాస్ హిందీ బెల్ట్లో హర్రర్ కామెడీ జోనర్ చాలా బాగా క్లిక్ అవుతుంది. ఆ బూల్బులియా 3లో ఏమీ ఉండదు, దానికే వాళ్ళు 300 కోట్లు నెట్టిచ్చారు. అంటే దగ్గరకు ఒక 400 కోట్ల దాకా 450 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చినాయి ఓవర్సీస్ అన్నీ కలిపి. సో ఆ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. సో మరి డెఫినెట్గా హిందీ బెల్ట్లో దీనికి మంచి ఏమంటారు మంచి మార్కెట్ ఉంది హర్రర్ కామెడీ జోనర్కి. మరి చూడాలి మరి ఇంకేం చేస్తారనేది. సో ఇలాగా ఈ 2 ట్రైలర్స్ అండ్ రిలీజ్ డేట్ వీటికి సంబంధించిన అప్డేట్స్ని అయితే వాళ్ళైతే ఇచ్చారు మనకు ప్రస్తుతానికి. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట ఏంటి పరిస్థితి అనేది. సో దాట్స్ ఇట్ గైస్. ట్రైలర్స్ మీద అయితే మాత్రం చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం. అండ్ కాంతారా ఎంతమందికి రీచ్ అవుతుంది అన్నదాన్ని బట్టి ట్రైలర్ కూడా అంతమందికి రీచ్ అవుతుంది అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఉంది. అంటే ఫుట్ఫాల్స్, ఇప్పుడు ఫుట్ఫాల్స్ ఎన్ని వస్తాయి అనేది మ్యాటర్ కదా. ఇప్పుడు పుష్ప 2 ఉంది, దానికి అరౌండ్ 6.5-7 crore దాకా 6 to 7 crore మధ్యలో ఫుట్ఫాల్స్ అయితే వచ్చాయి. సో కాంతారా చాప్టర్ 1కి అంత ఫుట్ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేయలేంలేండి. బికాస్ హిందీ బెట్లో అది పుష్ప 2 సృష్టించిన విధ్వంసం వేరు. బట్ దీనికి కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ ఉంటాయి, కర్ణాటకలో ఉంటాయి. కర్ణాటకలో ఈవెన్ KGF 2 కంటే కాంతారా చాప్టర్ 1కి వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ అబ్బా కర్ణాటక వెర్షన్కి. నేను అనేది అదనమాట, మంచి రూటెడ్ సినిమా. కర్ణాటక వాళ్ళు ఇంకా ఓన్ చేసుకున్నారు దాన్ని. సో పార్ట్ 2 ఇంకా గట్టి కొట్టచ్చు. కర్ణాటక నుంచే మనం 250 కోట్లు నెట్ చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి 100 కోట్లు చూసే ఛాన్స్ ఉంది. అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టఫ్ ఉంటే డెఫినెట్గా ఆ లుక్కే పడిపోయారు అబ్బా, పిచ్చోళ్ళు అయిపోయారు. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా అన్నట్టు పిచ్చోళ్ళు అయిపోయారు మొత్తం. ఫస్ట్ అది ఏదైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అయిపోయారు కాబట్టి డెఫినెట్గా ఇంకా ఆ మ్యూజిక్ అదంతా కూడా అసలు టూ గుడ్ లేండి. సో అది తమిళ్, తెలుగు, కర్ణాటక అండ్ మలయాళం కూడా మంచి రీచ్ ఉంటుంది ఈ సినిమాకి. అండ్ హిందీ, ఫైనల్గా హిందీ. సో వీటన్నిటిని కలిపి మేబీ దీనికి కూడా ఒక 5 crore ఫుట్ఫాల్స్ ఉండొచ్చేమో, ఇంకెక్కువే ఉండొచ్చేమో చెప్పలేం కూడా. సో ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ఫాల్స్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా మరి ఇంకా 50 million పీపుల్కి రీచ్ అవుతుంది కదా ఓవరాల్గా. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సో అది చాలా సింపుల్ వే ఆఫ్ ప్రమోషన్ అని కూడా చెప్పొచ్చు సినిమా బిగినింగ్లో అండ్ ఇంటర్వెల్లో కనుక వేసుకున్నట్టయితే. సో దాట్స్ గైస్. సో నాకైతే అది జెన్యూన్ మంచి స్ట్రాటజీనే. బట్ అదే మళ్ళీ ఒకటే నెలలో 2 ట్రైలర్లు ఇచ్చేసి మళ్ళీ నవంబరు, డిసెంబర్ ఏమీ లేకుండా డైరెక్ట్ జనవరిలో అన్ని హాల్లోనే అంటే కొంచెం కష్టం కదా. అట్లా అనుకున్నా. సో డిసెంబర్లో ఉంటే బాగుండు సెకండ్ ట్రైలర్ అనిపించింది. ఏమో చూద్దాం, రిలీజ్ గ్లిమ్స్ ఏమైనా ఇస్తారేమో అప్పట్లో. సో అది చూద్దాం మరి. సో దాట్స్ గైస్. మీకేమనిపించింది అప్డేట్స్ ఉన్న తర్వాత ట్రైలర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది రాజా సాబ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కొంచెం బయట ఉన్నాను, హైదరాబాద్ వచ్చున్నా. ఫుల్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూస్. ఇప్పటికే ఎన్నయ్యాయి, దగ్గరగా 6 ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో ఇంకా ఉన్నాయి. ఇంకా వన్స్ అవన్నీ ఫినిష్ అయిపోతే ఇంకా అప్పుడు మళ్ళీ బ్యాక్ టు వైజాగ్. సో అప్పుడు బ్యాక్ టు హోమ్ సెటప్, సో ఎవ్రీథింగ్ అప్పుడు మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకోవచ్చు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.
ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.